మధ్య కొత్త బజ్జీ ఒకటి చూశాను. ఏంటో తెలుసా? ఓరియో బజ్జీ. చూద్దాం రండి ఎలా తయారు చేస్తున్నారు. ఓరియో బిస్కెట్ మంచిగా ఆయిల్లో ముంచి, సూపర్, చూడ్డానికి అద్భుతంగా ఉంది, కొత్తగా ఉంది కదా అని ఈ ఓరియో బజ్జీ ట్రై చేయకండి. అది కొత్తగా కాదు, చెత్తగా ఉంది. ఎందుకో చెప్తాను, నోట్ చేసేసుకోండి. ఓరియోలో ఫుల్ షుగర్ కంటెంట్, అలాగే ఈ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఎక్కువ క్యాలరీస్. ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. WHO ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్స్ వల్లే ఎక్కువగా హార్ట్ డిసీజెస్ వచ్చి మరణానికి కారణం అవుతుంది. సో ఈ ఓరియో బజ్జీ మీరు తినడం వల్ల ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ మీ బాడీలో ఎక్కించుకుంటున్నట్టే. అలాగే రిఫైన్డ్ ఆయిల్స్ లో దీన్ని ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీలోకి వెళ్తే ఇన్ఫ్లమేషన్, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా జరుగుతాయి. దీనివల్ల బోన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, గట్ హెల్త్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. మీరు దీన్ని ఇలా తినే బదులు బజ్జీని సెపరేట్గా తినండి. అది కూడా హోమ్ మేడ్ బజ్జీస్, లేదు అంటే తక్కువ ఫ్రై చేసిన బజ్జీస్. అలాగే ఓరియో ఒకటో రెండో సెపరేట్గా తింటే బెటర్. అంతేగాని రెండింటినీ కలపకండి. ఇలాంటి ఫుడ్ మాత్రం ట్రై చేసి మీ పొట్టని, మీ గట్ హెల్త్ని మీరే ప్రమాదంలో వేసేస్తున్నట్టు అర్థం. అందుకే వీటికి దూరంగా ఉండండి. హెల్త్ ముఖ్యం.